నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 23వ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం వృషభ రాశి వారి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి, ఈ విషయం విని తట్టుకోలేరు, జాగ్రత్తగా ఉండండి. అయితే ఒక టాప్ సీక్రెట్ అనేది బయటకు వస్తుంది, జాగ్రత్తగా ఉండాలి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. అలాగే ఏ విధంగా వృషభ రాశి వారు ఎటువంటి దేవారాధన చేయడం వల్ల ప్రతికూలతలను దిగమింగి వారి జీవితాన్ని సక్సెస్ఫుల్ గా లీడ్ చేయగలుగుతారు, ఈ పూర్తి అంశాలను పూర్తిగా తెలుసుకుందాం, ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోషిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. వీరికి అనేది అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించడం కోసం అందంగా అలంకరించుకుంటూ ఉంటారు. అలాగే బంధాలకు, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. అలాగే వృషభ రాశి జాతకులకు సాంకేతిక విద్య, వైద్య రంగాలలో ఎక్కువగా రాణిస్తారు. విచిత్రమైన వ్యాపారాల గురించి అనుభవాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. కానీ ఆవేశం మాత్రం కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. మీ యొక్క స్వభావం కారణంగా, అలాగే ఆవేశం కారణంగా జీవితంలో చాలా ఇబ్బందులు కూడా మీరు ఎదుర్కొంటారు. కానీ అలాగే తమ బాధను గురించి కావచ్చు, తమ నిర్వర్తించుకున్నటువంటి బాధ్యతల గురించి కావచ్చు, ఇతరులు విన్నపించుకోవాలి. వీరి యొక్క సహానుభూతిని పొందుకోవడానికి ఎప్పుడు కూడా కోరిన బాధలను ఎప్పుడూ కూడా మనసులోనే దాచుకుంటూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో ఎవరైతే వీరికి అనిపిస్తుందో ఆ విషయాన్ని నిర్మానుసంగా ఇతరులకు చెప్పేస్తూ ఉంటారు. ఈ కారణంగా ఇతరుల వ్యక్తుల వీరికి విభేదాలు కూడా వీరికి కొని తెచ్చుకుంటూ ఉంటారు. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క వ్యక్తుల జీవితంలో చూస్తే గనక మీరు ఇరుగు పొరుగు రోజు మీ యొక్క అవకాశం అయితే కనబడుతుంది. ఈ అవకాశాన్ని మీరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకొని వీరికి చక్కటి గుణపాఠాన్ని అయితే నేర్పించబోతున్నారు. ఇక మిమ్మల్ని క్షమాపణ అడిగే పరిస్థితులు కూడా వస్తున్నాయి. అయితే ఈ పరిస్థితులు కూడా ఈ విధంగా మీ జీవితం గురించి ఇది మీకు చాలా మానసికంగా సంతృప్తి అని కూడా ఇస్తుంది. ఎందుకంటే చాలా కాలంగా వారి వల్ల మీరు బాధపడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, నిరుత్సాహపడిపోతున్నారు. కాబట్టి మీ గురించి బయటకు ఒక చెడు ప్రచారం అయితే చెప్పే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి మానసికంగా ఎంతగానో మీకు సంఘర్షణ జరుగుతుంది. అటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో అద్భుతం అయితే జరుగుతుంది. ఇక ఒక టాప్ సీక్రెట్ అయితే మీకు బయటకు వస్తుంది. ఈ విషయాన్ని విని మీరు తట్టుకోలేకపోతారు. ఆ భగవానుడి యొక్క మీ యొక్క కృపా కటాక్షాలతో మీకు చక్కటి గుణపాఠం అయితే మీరు నేర్పించబోతున్నారు. తిరిగి మీ జోలికి రాకుండా, కానీ మీకు ఆలోచించే విధానానికి మీకు చక్కటి వార్నింగ్ అయితే ఈరోజు ఇవ్వబోతున్నారు. అటువంటి గుణపాఠానికి మీరు నేర్పించాలి. మీరు మిమ్మల్ని క్షమాపణతో కూడా ఇటువంటి ఊహించని ఒక అద్భుతమైన ఫలితాన్ని అయితే మీరు ఈరోజు జూలై 23వ తారీఖు బుధవారం రోజున 2025వ సంవత్సరం దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క వృషభ రాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూస్తే గనక ఆర్థిక పరిస్థితులు మీకు అధికంగా కనిపిస్తున్నాయి. అంటే డబ్బు కొంత రాబోతుంది, ఎక్కువగానే ఉంటుంది. అయితే ఉద్యోగస్తులకి కాదండి, వ్యాపారస్తులకి కాదండి, ఇతర పనులు చేస్తున్న వారికి రాబడి కొంత అధికంగానే ఉంటుంది. అయినప్పటికీ ఖర్చులు కూడా అదే విధంగా కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు డబ్బు చేతిలో
కనిపిస్తుంది. వృధా చేసి ఖర్చులు చేస్తారు కాబట్టి త్వరగా మీరు బాధపడవలసి వస్తూనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. భవిష్యత్తును మీరు దృష్టిలో పెట్టుకొని మీరు డబ్బులను పొదుపు చేయటం, ఖర్చు పెట్టుకోవడం ఉత్తమం. ఇక వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం కోసం నిర్లక్షిస్తున్న వారు ఉన్నారు, ఈ రోజు అయితే గుడ్ న్యూస్ అయితే మీరు వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఒక చక్కటి ఆఫర్ మీ ముందుకు వచ్చే సూచనలు ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. అలాగే వృషభ రాశి వారు చాలా కాలంగా మీ యొక్క శత్రువులను కలుసుకోవాలి అని మీరు కనుక ప్రయత్నాలు చేస్తున్నట్లయితే అనుకోకుండా వారిని కలుసుకునే అవకాశాలు కూడా ఈ రోజు మీకు కనిపిస్తున్నాయి. లేకపోతే వారిని కలుసుకోలేకపోయినా కానీ వారితో ఒక ఫోన్ అయినా మాట్లాడతారు. ఈ విధంగా ఊహించిన ఒక సంఘటన అయితే జరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో మీకు సంబంధించినటువంటి ఏదైనా ప్రాజెక్టులు మీకు అమ్ముకుందామని అనుకుంటున్నారా, సేల్ చేద్దాము అని అనుకుంటున్నారా, ప్రాజెక్టులు చేస్తున్న బడ్జెట్ మీరు ఆశిస్తున్న బడ్జెట్ అనేది మీకు వస్తుంది. గత కొంతకాలంగా మీకు మీ జీవితంలో ఉన్నారు, అటువంటి కస్టమర్లు వచ్చినా మీకు కానీ సక్సెస్ చేసినటువంటి బడ్జెట్ రావడం లేదని దాన్ని సేల్ చేద్దాం ద్వారా ఆపేశారు. అయితే ఈ రోజు ఒక అద్భుతం అయితే జరుగుతుంది. ఏంటి ఆ సక్సెస్ చేసినంత ధనం, ఎక్స్పెక్ట్ చేసినంత ధనం వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అటువంటి కస్టమర్లు మీ ముందుకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క వృషభ రాశి వ్యక్తుల యొక్క జీవితంలో గమనిస్తే గనక నిరుద్యోగులు అయినట్లయితే గనక ఉద్యోగ జీవితంలో మాత్రం కొన్ని సవాళ్ళు అయితే మీరు ఎదుర్కొనవలసి ఉంటుంది. మీకు ఉద్యోగస్తులతో అంటే తోటి ఉద్యోగస్తులతో చిన్న చిన్న తగాదాలు వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిన అటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అలాగే మీరు చేసిన ఇతర పని చేసినట్లుగా గొప్ప అప్పులు చేసుకునే పై అధికారుల నుండి కొంతమంది వ్యక్తుల ప్రశంసలు అయితే మీరు పొందుకుంటారు. అంటే మీరు పని చేసినా ఎంతగానో కష్టపడుతున్నారు కాబట్టి మీకు క్రియేటివిటీ అనేది దొరుకుతుంది. ఈ విధంగా ఊహించని ఒక సంఘటన, ఒక సీక్రెట్ అయితే ఇదేనండి. మీరు ఈ విషయం విని తట్టుకోలేరు. ఇదేనండి ఆ విషయం. ఇక ఈరోజు మీకు విదేశాలకు వెళ్ళాలనే కోరిక చాలా రోజులుగా ఉన్నది కదండి. దానికి సంబంధించినటువంటి అప్డేట్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు. మీకు విదేశాలకు వెళ్ళడానికి మీకు ఈ రోజు అనేది సుగమనం చెందబోతుంది. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు శివ దేవారాధన చేయాలి, విష్ణు సహస్ర పారాయణం పఠించండి, అలాగే హనుమాన్ చాలీస, దుర్గా చాలీస పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి, అపారమైన పుణ్య ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.